హాయ్ గైస్, ఈరోజు హోమ్ మేడ్ చాక్లెట్స్ చేస్తున్నానండి. ఫస్ట్ వాటర్ బాయిల్ అయ్యాక పైన ఒక బౌల్ పెట్టి దాంట్లో ఈ కప్పుతో బటర్ వేసేసానండి. లైక్ ఈ గ్లాస్ ఎంత బటర్ అయితే వేస్తున్నామో అంత షుగర్ ఇష్టం లేని వాళ్ళు జాంగ్రీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో బటర్ కొంచెం బాయిల్ అయ్యాక షుగర్ యాడ్ చేస్తాను. బటర్ అంతా కరిగేసింది. ఇప్పుడు ఏ కప్తో అయితే బటర్ తీసుకున్నాను అదే కప్తో షుగర్ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా బాగా కలిపేసుకున్నాము. అదే కప్పుతో కోకో పౌడర్ యూస్ చేస్తున్నానండి. ఇది కూడా బాగా మిక్స్ చేద్దాము. చూసారు కదా, ఇలా బాగా మెల్ట్ అయ్యేలాగా కోకో పౌడర్ని బాయిల్ చేసుకున్నాక కొన్ని చాకో చిప్స్ యాడ్ చేసేస్తున్నాను. కలిపేసి ఆఫ్ చేసేద్దాము. కోకో పౌడర్ నేను వికీ ఫీల్డ్లో యూస్ చేశాను. నెక్స్ట్ ఇలా చాక్లెట్ ట్రేలో చాకో చిప్స్ అన్నీ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఫిల్ చేసేద్దాము. చాక్లెట్ ఇలా ఫిల్ చేశానండి. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పెడదాము. హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చాక్లెట్స్ డీమోల్డ్ చేసి చూపిస్తానండి. 15 మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు డీమోల్డ్ చేసి చూపిస్తాను. డీమోల్డ్ చేశాక ఇలా వచ్చాయండి. చాలా చాలా బాగా వచ్చాయి. చూడండి, ప్యూర్ కోకో పౌడర్, ఎటువంటి కాంపౌండ్ లేకుండా చేశాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.